హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం మంచి గేటెడ్ కమ్యూనిటీలో 5 BHK డూప్లెక్స్ విల్లా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అన్నది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 5 acres గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి 65 విల్లాస్ ఉన్నాయి. ఇది చూడండి, ఇదే కమ్యూనిటీ. ఎలాంటి పొల్యూషన్ లేకుండా 100% రెసిడెన్షియల్ జోన్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది గేటెడ్ కమ్యూనిటీ. మనం చూసేది వచ్చేసి ఇదే విల్లా ఫ్రెండ్స్. ఇది డూప్లెక్స్ విల్లా. ఇది ఈ మిడిల్లో ఉన్న డూప్లెక్స్ విల్లానే సేల్కి ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఈ మిడిల్ ఉన్నదే మనకి డూప్లెక్స్ విల్లా, 5 BHK ఈస్ట్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా అయితే సేల్ చేస్తున్నారు. ఇది ఎక్కడుంది ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇంటి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం లోపలికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది సిట్టింగ్ హాల్. ఇది మంచి మార్బల్స్ యూజ్ చేసి ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ కూడా చేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కిచెన్లో మాత్రమే వుడ్ వర్క్ ఉంది. 170 స్క్వేర్ యార్డ్స్ గల 5 BHK ఈస్ట్ ఫేస్ గల ట్రిపుల్ విల్లా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్, పూజ రూము ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో అయితే వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. చూడండి, మీకు ప్రతిది కూడా చూపిస్తాను. ఇది పూజ రూమ్. ఇది 170 స్క్వేర్ యార్డ్స్ గల 5 BHK విల్లా ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్ గల విల్లా. ఇది కిచెన్లో మొత్తం 100% వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. పర్ఫెక్ట్గా, చాలా నీట్గా, చాలా బాగుంటుంది. ఇది 4 years ఓల్డ్ గల డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది మీకు బయట ఎలా ఉంది కూడా ఏంటి అనేది కూడా చూపిస్తాను. వాష్ ఏరియా అక్కడ ఉంది, బ్యాక్ సైడ్గా వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గల్లీ ఇవ్వడం జరిగింది. ఇంటి విల్లా చుట్టూ తిరగడానికి మనకైతే గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఇక్కడ వాష్ ఏరియా అయితే మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది 170 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ 5 BHK విల్లా ఫ్రెండ్స్. ఇది 3200 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది 4 years ఓల్డ్ గల ట్రిపుల్ విల్లా ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది ఇక్కడ ఫాల్ సీలింగ్ లైట్, పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది, మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వీళ్ళు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా విశాలంగా, చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూపిస్తాను చూడండి. ఫాల్ సీలింగ్ లైట్స్, విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. UPVC విండోస్, సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. దీనికి చూపిస్తాను చూడండి. అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. కిచెన్, మెయిన్ సిట్టింగ్ హాల్, ఒక బెడ్రూమ్ అయితే కింద ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా విశాలమైన రూమ్స్ అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్కి స్టీల్ రాడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకి 3 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మెయిన్ సిట్టింగ్ హాలు. దీనిపైన కూడా ఒక పెంట్ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను మీకు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి రూమ్ కూడా చూపిస్తాను. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇక్కడ వచ్చేసి పైన టాప్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రూమ్స్లో వచ్చేసి ఇది టోటల్గా 5 BHK ట్రిపుల్ విల్లా ఫ్రెండ్స్. ఇది 3200 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది 5 acres గల గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకి క్లబ్ హౌస్ ఇట్లా ఇవ్వడం జరిగింది. అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. పార్క్స్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది.
ఇది అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ లైట్స్, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్ ఉంది, కింద వచ్చేసి మనకి 1 BHK, ఆ పైన వచ్చేసి పెంట్ హౌస్లో 1 BHK అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్, ఇందులో మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, మెయిన్ సిట్టింగ్ హాలు. ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి, ఇది ఒక బెడ్రూమ్. ఇది ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, సెల్ఫ్స్, UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, దీనికి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇప్పుడు మీకు పెద్ద బాల్కనీ కూడా ఉంది, ఆ బాల్కనీ అయితే చూపిస్తాను చూడండి. బాల్కనీ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి, చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి విశాలమైన బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల కూడా అన్ని మనకి డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి అన్నీ కూడా. ఇది గేటెడ్ కమ్యూనిటీ, 5 acres కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ. ఇంటి ముందు మనకు 30 feet రోడ్ ఉంటుంది. ఇప్పుడు పైన కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. చుట్టుపక్కల గల్లీ, మీకు అవుట్ సైడ్ నుంచి కూడా పైకి రావడానికి అవకాశం ఉంది, బిల్డింగ్ పైకి రావడానికి అవకాశం ఉంది. పైన పెంట్ హౌస్కి అయితే ఇండివిజువల్గా స్టెప్స్ అయితే వేయడం జరిగింది. బయట నుంచి లోపల నుంచి కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పుడు పైకి వెళ్ళైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. పైన కూడా మనకు ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా 5 BHK ట్రిప్లెక్స్ విల్లా. ఇది 3200 SFTలో కన్స్ట్రక్షన్ చేసిన 170 square yards ఈస్ట్ ఫేసికల్ ట్రిప్లెక్స్ విల్లా. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇది 4 years ఓల్డ్ గల ట్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది ట్రిప్లెక్స్ విల్లా. ఇది పైన చెప్పాను కదా ఒక బెడ్రూమ్ ఉంది అని, ఇదే బెడ్రూమ్. ఇది ఇందులో కూడా మనకి మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూపిస్తాను చూడండి, ప్రతిది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సెల్ఫ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, ఇది బయట బాల్కనీ ఇట్లా మొత్తం మీకు చూపిస్తాను. అవుట్లో ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. బయటకు వచ్చాము ఇక్కడ. ఇది మొత్తం కూడా మన బాల్కనీ ఫ్రెండ్స్. ఇదంతా బాల్కనీ. చుట్టుపక్కల అన్నీ కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాసే ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ వచ్చేసి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బిల్డర్ వచ్చేసి అన్నీ కూడా మనకి 30 feet and 40 feet రోడ్స్ అయితే ఉన్నాయి కమ్యూనిటీకి. ఇది 170 square yards గల ఈస్ట్ ఫేస్ 5 BHK 3200 SFTలో కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా. ఇది 4 years ఓల్డ్ గల ట్రిప్లెక్స్ విల్లా అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్కి జస్ట్ మనకి 20 minutes డ్రైవ్లోనే మన్నగూడకి చేరుకోవచ్చు. మన్నగూడలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సాగర్ హైవేకి ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. మీకు అది కూడా చూపిస్తాను. హైవే నుంచి ఎలా ఉంది ఏంటి, రోడ్స్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. ఈ బిల్డింగ్ వచ్చేసి అవుట్ సైడ్ నుంచి కూడా మనకి స్టేర్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది స్టేర్ కేస్ డైరెక్ట్ మనకి ఈ పెంట్ హౌస్కి రావడానికి అవకాశం ఉంది. దీని చుట్టుపక్కల కూడా అన్ని మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని చుట్టుపక్కల మీకు అన్నీ కూడా చూపిస్తాను క్లియర్గా చూడండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఇది ఆనుకునే దీని పక్కన ఒక కమ్యూనిటీ ఉంది. ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్. ఇది అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. దీని దగ్గరలో మంచి వెల్ డెవలప్డ్ గల కాలనీలో అయితే ఇది ఉంది ఫ్రెండ్స్. ఇది మన్నగూడలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎల్బీ నగర్కి నియర్ అనమాట.
ఎల్బీ నగర్ నుంచి జస్ట్ మనకి 15 to 20 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చి జస్ట్ మనం 5 to 10 మినిట్స్లో చేరుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి లొకాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న టైంలో 100% రెసిడెన్షియల్ జోన్. ఇది ఎలాంటి పొల్యూషన్ లేదు ఇక్కడ. మూసీ కానీ ఇండస్ట్రియల్ జోన్ కానీ ఎలాంటివి లేవు ఇక్కడ. 100% రెసిడెన్షియల్ జోన్ ఇది. టాప్లోకి వచ్చేసాం మనము. మనకి రెండు కూడా మనకి ఆర్సీసీ ట్యాంక్సే ఉన్నాయి చూడండి. ఆర్సీసీ ట్యాంక్స్, ప్లాస్టిక్ ట్యాంక్స్ అయితే యూజ్ చేయకుండా ఆర్సీసీ ట్యాంక్స్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది గేటెడ్ కమ్యూనిటీ వ్యూ చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు. ఇది 5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది ఇందులో మనకి క్లబ్ హౌస్, అన్ని అమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ ఇండోర్ గేమ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి దాంట్లో వచ్చేసి. ఇది ఒకటి ఇచ్చారు ప్లాస్టిక్. ఇది వచ్చేసి ఆర్సీసీ ట్యాంక్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చి దీని పక్కన కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ కూడా ఉన్నాయి దీని దగ్గరలోనే. ఇది ఒక కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది మంచి కమ్యూనిటీలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్కి దగ్గరలో మన్నెగూడలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ మనకు 5 to 10 మినిట్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్కి మనకు 15 to 20 మినిట్స్లో ఇక్కడ నుంచి చేరుకోవచ్చు. దీనికి దగ్గరలో మనకి అన్ని స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు అన్నీ కూడా నియర్ బై డిస్టెన్స్లో ఉంటాయి. ఇది పెద్ద ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఇంటి నుంచి డైరెక్ట్ మీకు హైవే రోడ్కి చూపిస్తున్నాను. డ్రోన్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా హౌసెస్, మంచి వెల్ డెవలపింగ్ అవుతున్న ఏరియా అని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ ఒక మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంది చూడండి. ఇది 60 feet రోడ్, అప్రోచ్ రోడ్ అయితే ఉంది ఇక్కడికి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. అన్నీ కూడా మనకు ఉన్నాయి. వెరీ డెవలప్డ్ లొకాలిటీ అని చెప్పొచ్చు ఇప్పుడున్న టైంలో. మొన్న కూడా ఇది హైవే అవుపిస్తుంది చూడండి మనకి రోడ్డు. ఇది సాగర్ హైవే. సాగర్ హైవేకి ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. 5 acres గల గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు లోపల ఎలా ఉంది అవుట్లుక్ అనేది మీకు చూపిస్తాను రండి. ఇది అప్రోచ్ రోడ్ ఫ్రెండ్స్. ఇది ఈ కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్డు, మెయిన్ ఎంట్రన్స్, ఇన్, అవుట్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కమ్యూనిటీకి వచ్చేసి 5 acres గల గేటెడ్ కమ్యూనిటీ. ఇదైతే ఇన్సైడ్ అనుకోవాలి మనం. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సెక్యూరిటీ ఇట్లా మొత్తం ఉన్నారు మనకి ఇందులో. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. ఇందులో వచ్చేసి మనకి 40 feet అండ్ 30 feet రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి చాలా నీట్గా, చాలా బాగుంటుంది కమ్యూనిటీ. చాలా నీట్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది 170 square yards గల ట్రిప్లెక్స్ విల్లా అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్ గల ట్రిప్లెక్స్ విల్లా 3200 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 4 years గల డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి మనకి 1,65 lakhs చెప్తున్నారు. 1,65,00,000 స్లైడ్లీ నెగిషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఓనర్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదే విల్లా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ ఫేస్ గల ట్రిప్లెక్స్ విల్లా. ఇది 170 square yardsలో 3200 SFTలో కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా అయితే సేల్ చేస్తున్నారు. చాలా నీట్గా, చాలా బాగుంటుంది. లొకాలిటీ గిట్ట మంచి ప్రైమ్ లొకాలిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 100% రెసిడెన్షియల్ జోన్ గల డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బయట కూడా ఒక కార్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది 2-wheeler పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఉంది లోపల వచ్చేసి. ఇది 4 years గల డూప్లెక్స్ విల్లా అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ ధరకి, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకి 1,65,00,000 ప్రైస్ చెప్తున్నారు. ఇందులో కూడా నెగిషియబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం. ప్రమోషన్ అనే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీ ప్రాపర్టీని వీడియో తీసి క్లీన్గా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా ఛానల్ నుంచి అయితే మేము ప్రమోషన్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన ప్రమోషన్ అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అని ఇస్తున్నాను స్క్రీన్ పైన ఇచ్చిన ఓనర్ నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.